20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. కానీ ఆ సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత కాశీ విశ్వనాథ్ అనే వ్యక్తి చాలా టాప్ డైరెక్టర్ అయిపోతారు అనేది అందరి ఆలోచన ఆ టైంలో. అవును. కానీ ఒక్కసారిగా ఎందుకని సార్ యాజ్ యాక్టర్గా టర్న్ అయ్యారు? అంత పెద్ద డైరెక్టర్ అవ్వాల్సింది మీరు. తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్తో ఫస్ట్ డెబ్యూ మూవీ తొలి చూపులోనే కూడా చేశారు. ఆ రెండింటికి తర్వాత ఎందుకు సినిమాలు డైరెక్ట్ చేయడం ఆపేశారు? అంటే రాజకీయం జరిగి తొక్కేశారా, లేకపోతే మీ అంతటి మీరు వద్దనుకొని బయటకు వచ్చారా? ఏం జరిగింది ఎవరికి తెలియదు అసలుకి. అసలు అలాంటిది ఏమి ఉండదు. కానీ నేను ఒకటి నమ్ముతాను, మన లైఫ్ మనం అనుకున్నట్టు జరిగింది అని ఎవడన్నా అన్నాడు అంటే అదంతా ట్రాష్. మన ఫ్యూచర్ కానీ మన లైఫ్ కానీ రఫ్గానే ప్లాన్ చేసుకుంటాం. ఓకే, లాంగ్ రన్ అంతా ఇట్స్ ఏ గాడ్ డిజైన్. అఫ్ కోర్స్ డబ్బు ఉంటే లాంగ్ రన్ ఉంటుంది. ఏముంది అక్కడ? ఏది డబ్బు ఇంపార్టెంట్ కదా ఇండస్ట్రీలో. కాదు, డబ్బు ఉంటే లాంగ్ రన్ ఎలా ఉంటది? అదే ఏది ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, సినిమాలు తీస్తూనే ఉన్నారు కదా, వాళ్ళ కొడుకుల్ని హీరోలు చేసి సక్సెస్ చేస్తున్నారా? మీ టైంలో ఎవరు సక్సెస్ అవ్వలేదు? కాదు, వాళ్ళ కొడుకులు ఎవరు సక్సెస్ అవ్వలేదు చాలా మందికి. ఎందువల్ల అవ్వలేదు చెప్పండి? అదే అంటున్నాను, ఫేట్. కొంతమందిని కాదు, ఆడియన్స్ కొంతమందిని యాక్సెప్ట్ చేస్తారు. ఓ ఇద్దరు బ్రదర్స్ ఉంటే ఓ బ్రదర్ సూపర్ స్టార్ చేస్తారు, ఓ బ్రదర్ని యాక్సెప్ట్ చేయరు. అదే అంటున్నాను, ఇక్కడ ఇండస్ట్రీలో ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ఉన్నాడు, ఆయన ఏదో హీరో అవుదామని ట్రై చేసి డైరెక్టర్ అయ్యాడు. అలాగే రవిబాబు యాక్టర్ అవుదామని వచ్చి అతను డైరెక్టర్ అయ్యాడు. నేను డైరెక్టర్ అవుదామని వచ్చి యాక్టర్ అయ్యాను. ఒక కెరీర్లో 250 సినిమాలు అనేది సాధ్యమా ఎవరికైనా? నాకు తెలిసి నేను ఇండస్ట్రీకి వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆల్బమ్ పట్టుకుని యాక్టర్ అవుదామని తిరుగుతున్న వాళ్ళు ఇప్పుడు కూడా చూశాను నేను. ఇప్పుడు తిరుగుతున్నారు. అలాగే ఉంటారు. పెద్ద పెద్ద డైరెక్టర్స్, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళ పిల్లల్ని హీరోలను చేసుకోలేకపోయారు. అదే అంటున్నా, చేసుకోలేకపోయారు. అదే నేను అనేది ఫేట్ అనేది ఎలా ఉంటాయి. మన కోదండరామరెడ్డి గారి పిల్లలు సక్సెస్ అవ్వలేకపోయారు. మన రాఘవేంద్రరావు గారు అబ్బాయి ప్రకాష్ గారు వచ్చారు, తర్వాత ఏవిఎస్ గారి పిల్లలు వచ్చారు, బ్రహ్మానందం గారి పిల్లలు వచ్చారు, అదే ఇందాక ఎంఎస్ గారి పిల్లలు వచ్చారు. డబ్బు ఉంటే లాంగ్ రన్ ఉంటుంది అన్నావు కదా, నేను ఉండదని చెప్పింది ఇందుకే, డబ్బు వల్ల కాదు. నేను చెప్పేది ఆ డబ్బును కూడా ఎంతవరకు తీసుకెళ్తాం? ఒక సినిమా చేస్తాం, 2 సినిమాలు చేస్తాం వాళ్ళని పెట్టి. ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళు ప్రొడ్యూసర్లుగా ఉండి వాళ్ళ కొడుకుల్ని లాంచ్ చేసుకునే వాళ్ళే కదా. అవును, అదే నేను అనేది ఏంటంటే యాక్సెప్టెన్సీ. అంటే మనకున్న టాలెంట్ స్ట్రెంగ్త్ దేంట్లో ఉందో కరెక్ట్గా దాంట్లోకి వస్తే, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే. ఈవి సత్యనారాయణ గారు ఉన్నారు, రాజేష్ పెద్ద హీరో అయిపోతాడు అనుకున్నాడు. అవును, మరి అల్లరి నరేష్ అయ్యాడు. ఒక బ్రదర్ అనుకుంటే ఇంకో బ్రదర్ అవటం అనేది అది ఓన్లీ ఆడియన్స్ యాక్సెప్టెన్సీ అంతే. ఓకే, ఇప్పుడు రాజకీయ నాయకుడు ఓట్లు వేసి ప్రజలు ఎలాగా యాక్సెప్టెన్సీ కావాలో, సినిమా ఫీల్డ్లో సక్సెస్ రావాలి అంటే డైరెక్టర్గా అయినా యాక్టర్గా అయినా ఆడియన్స్ యాక్సెప్టెన్సీ ఉండాలి, వాళ్ళు చూడాలి. అంటే ఇండస్ట్రీలో గోల్ పెట్టుకోకూడదు చెప్పాలంటే. గోల్ ఏదవుతుందో చెప్పలేము ఇక్కడ. అంటే గోల్ పెట్టుకోకూడదు అనట్లేదు నేను. ఏ ప్లానింగ్ అయినా సరే రఫ్ గానే ఉండాలి తప్ప, నా లైఫ్ నేను 100 ఏళ్ళు నేను ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది ఫూలిష్నెస్. చాలా షార్ట్ టైం ప్లానింగ్ ఉండాలి, ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండాలి, అప్పుడే సంతోషంగా ఉంటాం మనం. ఓకే, లేకపోతే మనం డీప్గా ఒకటి పెట్టేసుకుని అది అవ్వకపోతే మన దాని గురించి బాధపడిపోయి. ఇప్పుడు పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన హీరోలు కూడా ఖాళీగా ఉన్నారు. ఎందుకు లేరు? ఇప్పుడు మీరు నువ్వు లేక నేను లేని అంత పెద్ద హిట్ చెప్పాలంటే లవర్ బాయ్ తరుణ్ ఇండస్ట్రీకి. ఇప్పుడు తరుణ్ అలానే ఉన్నాడు, మరి లుక్ కానీ తన చూడటానికి అంతా కూడా. కానీ సినిమాలు ఎందుకు చేయట్లేదు అంటే అదే ఇక్కడ రావటం అనేది ఒక టైంలో అది కూడా ఒక టైం ఉంటుంది ప్రతి వాళ్ళకి. ఆ టైంలో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు, తర్వాత పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరు? ఇండస్ట్రీ పట్టించుకోదా? లేకపోతే ఇండస్ట్రీ ఇప్పుడు ఒక నిర్మాత అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, డైరెక్టర్ నిర్మాత అవ్వచ్చు, నిర్మాతను ఇప్పుడు హీరోలు అవ్వచ్చు, పట్టించుకోని పరిస్థితులు చాలా ఉంటాయి. ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడు పట్టించుకుంటారు. ఇప్పుడు ఇంపార్టెంట్ కదా. నేను చెప్పిన వాటిలో నిర్మాతలు, డైరెక్టర్స్, హీరోలు వీళ్ళు ముగ్గురు ఉంటారు. హీరోలను పట్టించుకొని డైరెక్టర్లు, నిర్మాతలు ఉంటారు. డైరెక్టర్లను పట్టించుకొని నిర్మాతలు, హీరోలు ఉంటారు. ఆ ప్రొడ్యూసర్ వస్తే నేను చేయనన్న హీరోలు ఉంటారు. వీటిలో కాంబినేషన్ ఎలా సెట్ అవుద్దో ఏ ఇక్కడ కాదు కమర్షియల్ కదా. కమర్షియల్ అనేది ఒక యాంగిల్,
పాలిటిక్స్ కూడా ఇంకొక యాంగిల్ మీరు అన్నట్లుగానే ఆ ప్రొడ్యూసర్ నేను అసలు పాలిటిక్స్ ఉంటాయి అనే దానికి అసలు యాక్సెప్ట్ మరి ఎందుకు హీరో ఆ ప్రొడ్యూసర్ వస్తే నేను చేయను అంటాడు మరి హీరో ఆ ప్రొడ్యూసర్ వస్తే నేను ఎందుకు చేయను అంటాడు మరి కంఫర్ట్ కావాల్సిన డబ్బు కదా కంఫర్ట్ అంటే ఏం కంఫర్ట్ ఆయన అదే మైండ్ కంఫర్ట్ అంటే నాకు అతనితో చేస్తే బాగుంటుంది అందుకునే కదా ఒక్కో బ్యానర్ తోటి ఒక్కో హీరో చాలా సినిమాలు చేస్తూ ఉంటారు ఒక్కో బ్యానర్ తో డైరెక్టర్ పర్మనెంట్ గా చేస్తూ ఉంటారు అది దాన్ని మనం క్వశ్చన్ చేయలేమంటున్నాను ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఒక టైం వచ్చినప్పుడు తన మైండ్ని బట్టి తన కంఫర్ట్ని బట్టి బిహేవ్ చేసినప్పుడు ఎవడో క్వశ్చన్ చేయలేడు మనం కావాలంటే ప్లీజ్ చేసో ఇంకో రకంగా ఇంప్రెస్ చేసో అతను డేట్స్కో లేకపోతే అతనితో పని చేయడానికో ప్రయత్నం చేయాలి తప్ప బాధ వేస్తూ ఉంటుంది ఎందుకు చేయరు అని మీలాంటి వెల్ విషర్స్ ఇంకొకళ్ళు అనిపిస్తూ ఉంటుంది చేయొచ్చు కదా అని కానీ అది జరగదు అంతే కానీ సార్ ఇప్పుడు ఇండస్ట్రీని శాసిస్తుంది హీరోలు అంటే ఏమని చెప్తారు మీరు డైరెక్టర్ని తీసుకున్న డిసిషన్ కానీ ప్రొడ్యూసర్స్ డిసిషన్ కానీ లేకపోతే యాక్టర్స్ని కూడా పెట్టుకునే డిసిషన్ కానీ అంతా హీరో చేతిలోనే ఉంటుంది అంటే యాక్సెప్ట్ చేస్తారా మీ టైంలో అంటే అంత ప్రొడ్యూసర్ చెప్పిన దానికే పచ్చజెండా ఊపేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఎగ్జాక్ట్ నువ్వు అడిగిన ప్రశ్నకి 3 సమాధానాలు ఉన్నాయి హీరోలు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో ఉన్నారు కొన్ని బ్యానర్స్ యాక్సెప్ట్ చేసే పొజిషన్లో ఉన్నాయి కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు ఎందుకంటే ఒక బ్యానర్ని చూసి ఎవరైనా వచ్చి చేస్తారనేలా ఉంది ఓ హీరోతో ఎవరైనా వచ్చి సినిమా తీస్తారనేలా ఉంది ఆ డైరెక్టర్ ఉంటే ఏ హీరో అన్నా వస్తాడనేలాగా సందర్భం ఉంది మనకి వాటికి ఉదాహరణలు ఉన్నారు ఆ పేర్లు మనకు అనవసరం కానీ సో అది ఆ 3 కోఆర్డినేషన్ కుదిరిన వాళ్ళు ఇప్పుడు సక్సెస్ఫుల్ ప్లేస్ లో ఉంటున్నారు ఓకే ఓకే అంతే కదా ఇప్పుడు వివి వినాయక్ గారు కావచ్చు శ్రీని వైట్లా కావచ్చు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సినిమాలు తీశారు చాలా మంచి డైరెక్టర్స్ ఇప్పుడున్న స్టార్ హీరోలకి చెప్పాలంటే బ్రేక్ ఇచ్చారు వాళ్ళందరూ అవును మరి వాళ్ళకి ఇప్పుడు డేట్ ఇచ్చే ఒక హీరోయిన్ ఉన్నారా అదేమన్నా అంటే పాన్ ఇండియా లెవెల్ కదా ఇప్పుడు మేము ఆ లెవెల్కి వెళ్ళిపోయాం కదా ఇప్పుడు మనం తెలుగు వరకు ఆలోచించకూడదు మీకు తెలిసిందే కదా అంటున్నారు పాన్ ఇండియా అంటే ఏంటి సార్ పాన్ ఇండియా అంటే ఏంటి అసలుకి అంటే సినిమాని అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం పాన్ ఇండియా అంతే కదా అంటే అన్ని సినిమాలు అలా కాదు అన్ని సినిమాలు అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తాం కంటే కూడా కంటెంట్ కొంచెం ఏ లాంగ్వేజ్ కైనా రిలేటెడ్ గా ఉంటే అది పాన్ ఇండియా అనేది ఒక పర్ఫెక్ట్ నిర్వచనం ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కార్తికేయ అనేది ఉంది హనుమాన్ ఉంది హనుమంతుడు అనేవాడు ఏ రాష్ట్రంలో అయినా ఎవరికైనా దేవుడే కదా దాంట్లో కృష్ణుడు ఇలాంటి సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్కి వచ్చేసినాయి కదా ఈ చిన్న సినిమాలైనా కూడా ఇప్పుడు బాహుబలి త్రిబుల్ కల్కి ఇలాంటివి అనేవి అటు హ్యూజ్ మార్కెట్ ఉంది ఈ కూడా వచ్చినాయి ఏంటంటే కాన్సెప్ట్ని బట్టి మార్కెటింగ్ చేసుకున్నారు అంతే హ్యూజ్ మార్కెట్ ఏం లేదు అంతే ఇప్పుడు కథ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు పాత రోజుల్లో మీరు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు తీసిన పౌరాణిక చిత్రాలు కదా ఇవన్నీ కాకపోతే అప్పుడు రిలీజ్ అవ్వలేదు అన్ని లాంగ్వేజెస్లో ఈ రోజు రిలీజ్ అవుతుంది అంతే కదా సార్ ఇప్పుడు అదే ఫెసిలిటీ ఉంది తర్వాత ఆ ప్రయత్నం రాజమౌళి గారు చేసి సక్సెస్ అయ్యాడు కాబట్టి రూట్ వేసాడు అందరూ అదే రూట్ లో ఇండస్ట్రీ అంతా ఎప్పుడు అంతే కదా కొన్ని రోజులు నడుస్తుంది అది అంతే సక్సెస్ ఉన్న వరకు నడుస్తుంది మళ్ళీ తేడా కొట్టిన రోజు తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రజలు మమ్మల్ని ప్రేమించిన ప్రేమ ఉదాహరణ ఒకటి చెప్తాను మేము శరత్ గారి దగ్గర నేను పనిచేసేటప్పుడు అల్లుడు అని పెడితే చాలు సినిమాలన్నీ ఆడి ఆయన కలెక్టర్ గారు అల్లుడు చిన్న అల్లుడు పెద్దంటి అల్లుడు అన్ని 100 days దొంగలుడు అన్ని 100 రోజుల సినిమాలే అది నేను చెప్పేవాడిని ఓ సినిమా ఫెయిల్ అయ్యే వరకు ఇలాగే పెట్టమంటారని హలో అల్లుడు అని ఓ సినిమా తీసాం అది అట్టర్ ఫ్లాప్ అయింది తర్వాత అసలు మళ్ళీ అల్లుడు అనే పేరు పెట్టమని ఏ నిర్మాత అనలేదు అలా ఉంటది ఓ సెంటిమెంట్ ఇప్పుడు మీరు ఉన్నారు సార్ నువ్వు లేక నేను లేని 2 కోట్లు పెట్టి తీశాను 14 కోట్లు వచ్చింది అన్నారు ఇప్పుడు 14 కోట్లు పెట్టి తీసిన సినిమా 1 కోటి రూపాయలు కూడా థియేటర్లో వసూలు రాని సినిమాలు బొచ్చడు ఉన్నాయి అవును పేర్లు చెప్పంటే కూడా చెప్తాను నాకేం లేదు పెద్ద ఇప్పుడు మేము హీరోలు అని డఫాలు కొట్టుకునే వాళ్ళు కూడా నేను చూశాను థియేటర్లో మల్టీప్లెక్స్ థియేటర్లలో 10 మంది కూడా లేదు పట్టుమని సినిమా ఎప్పుడు రిలీజ్ వెళ్ళిపోతుందో కూడా తెలియదు కాకపోతే మార్కెట్లో అన్ని లాంగ్వేజ్లో అమ్ముకుంటారు రైట్స్ అమ్ముకుంటారు కాబట్టి వాడికి వస్తుందన్న ప్రొడ్యూసర్కి ఒక భరోసా అంతే అంతకుమించి ఏమైనా ఉందా సార్ మరి